ఆంధ్రప్రదేశ్లో జనసేన కోటా కింద లభించిన ఏకైక రాజ్యసభ స్థానానికి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేయటం, ఆయన నామినేషన్ దాఖలు చేయటం రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. లింగమనేని రమేష్ జనసేన కంటే చంద్రబాబుకే అత్యంత ఆప్తుడనే ముద్ర ఉండడంతో ఇది చంద్రబాబు ఒత్తిడా లేకపోతే సిఫార్సు మేరకే జరిగిన నామినేషనా అనే చర్చ గట్టిగా నడుస్తుంది. లింగమనేని రమేష్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఉన్న పాత అనుబంధం ఇప్పుడు హైలైటెడ్ పాయింట్గా మారింది. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం నివాసం ఉంటున్న ఉండవల్లి గెస్ట్ హౌస్ ఈ రమేష్దే కావడం అసలు వివాదానికి కారణం. ఒక టీడీపీ అనుయాయుడికి జనసేన సీటు దక్కడం మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రధాన చర్చలు ఆసక్తికరంగా మారాయి. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న మాట మాత్రం వాస్తవం. 4 ఖాళీల్లో ఒక్కటైనా తమ పార్టీకి దక్కినా అది కూడా టీడీపీ వైపు వ్యక్తికే ఇచ్చారనేది జనసేన తరఫున వినిపిస్తున్నటువంటి మాట. దీంతో ఆ పార్టీ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తి, ఆవేదన పొంగి పొర్లుతున్నాయి. 2014 లేకపోతే 2019 నుంచి పార్టీని నమ్ముకొని ఆర్థికంగా నష్టపోయి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న అసలైన జన సైనికులకు అన్యాయం చేశారన్న బలమైన టాపిక్. పార్టీ సీనియర్ నాయకుల్ని కాదని ఒక పారిశ్రామికవేత్తకు సీట్ ఇవ్వడం మీద క్యాడర్ సోషల్ మీడియాలో బహిరంగంగానే అసంతృప్తిని వెళ్ళగక్కుతోంది. ఇక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన పాత మాటల్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు కూడా. డబ్బున్న వాళ్ళకే రాజ్యసభ సీటా అంటూ గతంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని చాలా ఘాటుగానే ప్రశ్నించారు. ఆ పాత వీడియోల్ని కొందరు నెటిజన్స్ ఇప్పుడు షేర్ చేస్తూ అదే పవన్ను రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరహాలోనే జనసేన కూడా అదే బాటలో నడవటం ఏంటంటూ నిలదీస్తున్నారు. జనసేన మీద తెలుగుదేశం పార్టీ షాడో అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా తన ఉనికిని చాటుకోవడం పైన అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి కూడా. జనసేన పార్టీ తన సొంత రాజకీయ ఉనికిని, సిద్ధాంతాల్ని పక్కన పెట్టి కూటమి ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందా అంటూ అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. కక్కాలేక మింగాలేక అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఏదో సర్దుకుపోతుంటే అటు ప్రతిపక్ష వైసీపీ మద్దతుదారుల నుంచి ట్రోల్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. జనసేన అనేది కేవలం టీడీపీకి ఒక సబ్ బ్రాంచ్ మాత్రమేనని, ఒక బి టీం తరహాలోనే పనిచేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాన్ని వైసీపీ సోషల్ మీడియా వింగ్స్ అన్నీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక్క సీటు కూడా ఇచ్చుకోలేరని తాము మొదటి నుంచి చెప్తుంది, మొత్తుకుంటోంది నిజమే అంటూ మీమ్స్తో హోరెత్తిస్తున్నారు. జనసేన అధికారిక సోషల్ మీడియా ప్రతినిధులు మాత్రం లింగమనేని అభ్యర్థిత్వాన్ని గట్టిగా డిఫెండ్ చేస్తున్నారు. 2019 ఓటమి తర్వాత చాలామంది నాయకులు పార్టీని వీడిపోయినా లింగమనేని 2015 నుంచి పవన్కు అండగా నిలిచారన్నది వాళ్ళ మాటల్లోని సారాంశం. అంటే ఆర్థికంగా, నైతికంగా మద్దతు నిలిచేవారనే అంశాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇక్కడే మరో కోణం కూడా ఉంది. ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేయడానికి ఇటువంటి సౌండ్ పార్టీస్ అవసరమనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. రాజ్యసభలో పార్టీ తరఫున గొంతు వినిపించడానికి, కేంద్ర పెద్దలతో సంబంధాలు నడపడానికి ఒక బలమైన మనిషి ఉంటేనే పనులు జరుగుతాయన్నది నిజం, ఫ్యాక్ట్. అందువలన రాజకీయ కార్పొరేట్ పరపతి ఉన్న లింగమనేని వంటి వ్యూహాత్మక వ్యక్తులు పవన్కు అవసరమని జనసేన అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. పార్టీ ఏదైనా సరే పెద్దల సభ ఎప్పటి నుంచో
కార్పొరేటీకరణ జరిగిపోయిందన్నది నిజమే కదా. ఇట్స్ అ ఫ్యాక్ట్. ధనబలం వర్సెస్ జనాదరణ అన్న డిబేటే జరిగితే వందలు వేల కోట్ల ఆస్తులున్న వాళ్ళనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. దాదాపు 2013 కోట్ల ఆస్తులున్న అధికారికంగా అఫిడవిట్లో చూపించిన లింగమనేనికి సీట్ ఇవ్వడం ద్వారా జనసేన ఒక విధంగా తన అర్థబలాన్ని చాటుకుంది. మరి జనాదరణ ఉన్న సాదాసీదా నాయకుల మాటేమిటన్న ప్రశ్న ఇక్కడే పుడుతుంది, ఇక్కడే వస్తుంది. దానికి సమాధానం దొరకదు. రాజ్యసభ కేవలం ధనవంతుల సభగా మారిపోతోందంటూ సామాన్య నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఇంకేమీ ఉండదు. మొత్తానికైతే లింగమనేనిని పెద్దల సభకు పంపడం కూటమిలోని అంతర్గత సమన్వయానికి అద్దం పడుతోందనుకోవచ్చా, లేకపోతే జనసేన ఆత్మగౌరవాన్ని, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసిందని భావించాలా? సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ 2 వాదనలను మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ఉద్దేశం. ఇందులోని ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. ఏ వాదనలో ఎంత లాజిక్ ఉందో ఆ పార్టీ క్యాడరే అర్థం చేసుకోవాలి. రాజకీయాల్ని ఉన్నట్లుగా మనం చూడం. మన మనస్తత్వం లేదా మన ఆలోచన విధానం ఎలా ఉంటే రాజకీయం కూడా మనకు అలాగే కనిపిస్తుంది. వి సీ థింగ్స్ నాట్ యాజ్ దే ఆర్, బట్ యాజ్ వి ఆర్.